సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రధానమంత్రి గారు విదేశ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణము, అలాగే దేశం ఆర్థిక మాంద్యంలోకి వైపు సాగుతుందా అనేటువంటి ఒక ఆందోళన దేశ ప్రజల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ యొక్క పర్యటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ముఖ్యంగా ఏఐ తోటి వారు చేసినటువంటి ఒప్పందాలేమిటి? మనకు ఈరోజు చూస్తే గనక ప్రపంచంలో కూటములన్నీ నాశనమవుతున్నాయి. అమెరికా ఉన్నటువంటి కూటములని కంప్లీట్‌గా దాన్ని ఒక విధమైనటువంటి నిర్వీర్యం చేసి, ద్వైపాక్షికంగానే ప్రపంచాన్ని మొత్తం నడిపించాలి అన్న దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆహ్, నేటోని ఆయన ధ్వంసం చేశారు. అలాగే మనకు క్వాడ్ సమ్మిట్ అవ్వలేదు. అలాగే ఎన్నో కూటములు వాళ్ళ నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అది కూడా ఆహ్, నాశనమైంది. అలాగే ఎక్కడెక్కడ మనకు ఇటువంటి కూటములున్నాయో లేదా అంతర్జాతీయమైనటువంటి సంస్థలున్నాయో యునైటెడ్ నేషన్స్ లాంటివి వాటినన్నిటిని నీరుగార్చే దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఆ సమయంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి రూల్స్, చట్టాలు వీటిని గౌరవించాలి. కూటములను ఒకరినొకరు నమ్మి గౌరవించుకొని ఒప్పందాలు చేసుకోవాలి అన్న దిశగా ప్రధానమంత్రి ప్రయత్నం అన్నది ఈ దేశాలు మనం చూస్తున్నాం. మనకున్నటువంటి సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి ఇమ్మీడియేట్ గా మనకున్నది చమురుకు సంబంధించిన విషయం, గ్యాస్ సంబంధించిన విషయం. మనకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడేసరికి మనకు అక్కడి నుంచి రావడం ఆగిపోయింది కాబట్టి దానివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు మనకున్నాయి. ఇది ఒక అంశం. రెండవది మనకు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త కొత్త టెక్నాలజీస్, చిప్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచమంతా దీని ఆధారంగానే నడవబోతుంది. ఏ దేశం అయితే ఈ చిప్స్ కొంత రాబోయే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో వెనకబడి ఉంటుందో అది నిజంగా మన ప్రపంచంలో గౌరవం గౌరవం ఉండదు. ప్లస్ వాళ్ళకి శక్తి ఉండదు. ఆ పరిస్థితుల్లో ఈ 2 అంశాలలో కూడా మోదీ గారి 5 రోజుల పర్యటన చాలా కీలకంగా మనం చూస్తున్నాం. ఈరోజు చైనా కనీసం అంటే మనకంటే 10 రెట్లు ముందుకు వెళ్ళిపోయింది చిప్ టెక్నాలజీకి సంబంధించి. అమెరికా ఉంది, మనకు తర్వాత టైవాన్ ఉంది. టైవాన్‌ని ఎప్పుడు కబ్జా చేసుకుంటుందో చైనా తెలియట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమో టైవాన్‌కి నేను సమర్థనగా రాను. ఆ 9,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ఏం వెళ్తాను అక్కడ వెళ్ళను నేను అని చెప్పేసి చేతులెత్తేసాడు. కాబట్టి ఇప్పుడు చైనా గనక టైవాన్ మీద దాడి చేసి టేక్ ఓవర్ చేసిందంటే గనక టీఎస్ఎంసీ ఎక్కడైతే ప్రపంచంలో ప్రమాదమి 80-90% చిప్పులు తయారవుతాయో అవన్నీ చైనా హస్తగతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు మన పరిస్థితి ఏమో మనం అందరం కూడాను చైనాకు దాసోహం అన్నటువంటి పరిస్థితి రావచ్చు. అందుకనే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. అందుకని ఈ అంశాలన్నీ కూడాను 5 రోజుల పర్యటనలో మనం చూసాం. మొట్టమొదటి పర్యటనలో మనం చూసాం యూఏఈకి వెళ్లారాయన. యూఏఈ దీనికి జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితమే, ఒక 2-3 వారాల క్రితమే వాళ్ళు ఓపెక్ నుంచి బయటకొచ్చేసారు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అన్న కూటమి నుంచి వాళ్ళు బయటకొచ్చేసారు. అంటే వాళ్ళ మీద ఇప్పుడు ఎటువంటి నిబంధనలు లేవు. వాళ్ళకి ఎంత కావాలంటే అంత, ఎవరికి కావాలంటే వాళ్లకు ఏ ధరలో కావాలంటే ఆ ధరలో వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకునే దిశగా మోదీ గారి పర్యటన మనకు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందాలు చూస్తాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే ప్రస్తుతానికి అక్కడి నుంచి చమురు రావాలి, యూఏ నుంచి రావాలంట. అబుదాబి నుంచో లేదా దుబాయ్ నుంచో రావాలి. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది కాబట్టి యూఏఈలోనే ఉన్నటువంటి ఫుజైరా అన్నటువంటి ఊరు అది మనకు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉంది. వచ్చేటువంటి ఒక వెసులుబాటు కలిగించే దిశగా చర్చలు జరిగినాయి. పైప్ లైన్స్ వేసుకోవాలి అక్కడ. కొంత కొండ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి పైప్ లైన్స్ తీసుకువెళ్ళి ఫుజైరాలో దాన్ని సప్లై చేస్తే కనుక అక్కడి నుంచి మన షిప్పుల్లో తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఒప్పందాలు చేసుకునే దానికి ఇద్దరు 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఇంకా తర్వాత కంపెనీలు వచ్చి దానికి చర్చలు చేసి దానికి కాస్టింగ్ ఏంటి, దానికి ఏ ధరలో కొనాలి, అమ్మాలి ఇవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. సో అది చాలా కీలకం. దీంట్లో వంట గ్యాస్ కూడా ఖతార్ నుంచి ఉండేది రమారమి 50-60% మనకు ఖతార్ నుంచే వచ్చేది. ఈరోజు ఖతార్ నుంచి ఆగిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా యూఏఈ దానికి కూడా సిద్ధపడింది. ఖతార్ యూఏఈ బోర్డర్ లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ గ్యాస్ సరఫరా చేయడానికి యూఏఈ ఒప్పుకుంది. కాబట్టి అది కూడా మనకు ఒక ఊరట కలిగించేటువంటి ఒక నిర్ణయం ఒకటి జరిగింది. అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్ ఈ రోజు అమెరికా నుంచి వైదొలుగుతున్నాయి ఈ దేశాలన్నీ కూడాను. క్రమేపీ అమెరికా మీద నమ్మకం పోతుంది కాబట్టి అమెరికా నుంచి డీకప్ల్ అవుతున్నాయి ఇవన్నీ కూడాను. వెడితే రష్యా దగ్గరికి వెళ్ళాలి, లేదా చైనా దగ్గరికి వెళ్ళాలి.
రష్యా దగ్గర వెళ్తే గానీ రష్యా చాలా పాత టెక్నాలజీ ఒకటి. 2 వాళ్ళు యుద్ధంలో బాగా అలిసిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళని రక్షించే వీళ్ళకి సప్లై చేసేటువంటి స్తోమత వాళ్ళ దగ్గర తగ్గిపోయింది. చైనా చూస్తేనేమో చైనాని ఎవరు నమ్మలేరు. చైనా అందరిని కూడా ప్రతిదీ కూడా అస్త్రంగా వాడుకుంటుంది. వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ అంతా నాశరకమైన టెక్నాలజీ. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో భారతదేశం పట్ల చూస్తున్నారు వాళ్ళు. అందుకనే భారతదేశం ఇద్దరు కూడా డిఫెన్స్ రంగంలో కలిసి మనం డెవలప్ చేద్దాం అన్నట్టు ఒక ఒప్పందం అక్కడ వాళ్ళిద్దరు కుదుర్చుకున్నారు. మన దగ్గర చాలా ఉన్నాయి. మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలోనే చాలా పెద్ద పేరున్నటువంటి దేశం మనం. చాలా అద్భుతంగా మన దగ్గర మిసైల్ టెక్నాలజీ ఉన్నది. ఏపీజే అబ్దుల్ కలాం గారి భారతరత్న ఆయన చలవ వల్ల ఈ రోజు మనకు మిసైల్ టెక్నాలజీలో మనల్ని ఎవరు మించిపోలేరు. మనం ఎవరిని అందరికంటే కూడా ధీటుగా మన దగ్గర హైపర్సానిక్, సూపర్సానిక్ మిసైల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఆ టెక్నాలజీ వాళ్ళకు కూడా కావాలి. అలాగే వాళ్ళు అమెరికన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొంత తెలుసు. కాబట్టి ఇద్దరు కలిసి అనుసంధానం చేసుకొని జాయింట్ ప్రొడక్షన్స్ పెట్టే దిశగా ప్లానింగ్ చేస్తున్నారు. జాయింట్ ప్రొడక్షన్ యూఏలో పెట్టాలా, భారతదేశంలో పెట్టాలి. భారతదేశంలో పెడితే గనక ఒకవేళ యూఏఈ మీద దాడులు జరిగినా కానీ వాళ్ళకు సప్లై అన్నది ఆగకుండా ఉంటుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్. అందుకని ఆ దృష్ట్యా వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇద్దరు కలిసి ప్రొడక్షన్ చేసే దిశగా ఒప్పందాలు జరిగాయి. ఇంకా కీలకంగా ఒప్పందం యూఏఈలో ఏం జరిగిందంటే చమురు, అంటే యూఏఈ చమురుని భారత భూమిలో వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకుంటారు. నిలువ అంటే వాళ్ళదే, అది మనది కాదు. అది అంటే ఈ పెట్రో రిజర్వ్ అనేటువంటి ఒక ఒప్పందం ఇదేనా సార్? కరెక్ట్. పెట్రోల్ రిజర్వ్ అంటే అది వాళ్ళదే. అంటే మనం రెంట్ ఇచ్చినట్లు అనుకుందాం. మనం వాళ్ళకి కిరాయికి ఇచ్చి ఉంటాము. అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు, ట్యాంకులు పెట్టుకొని అక్కడ వాళ్ళు చమురు దాచిపెట్టుకుంటారు. రేపటి ఇరాన్ యూఏఈ మీద దాడి చేసి వాళ్ళ ట్యాంకులను, వాళ్ళ ఆయిల్ ఇన్స్టాలేషన్స్ అన్నిటి మీద దాడులు చేసి ధ్వంసం చేస్తే మన దేశంలో పెట్టుకున్న నిలువలను వాళ్ళు అమ్ముకుని వాళ్ళు సంపాదించుకుంటారు పైసలు. వాళ్ళకి అది అడ్వాంటేజ్. వాళ్ళ దేశం మీద ఏమైనా దాడులు జరిగితే తట్టుకుని మళ్ళీ వాళ్ళ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఒక రిస్క్ అన్నది డీరిస్క్ చేసుకునే దిశగా మన దేశంలో వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఏదైనా సంక్షోభం వచ్చి మనం ఏదైనా చైనా తోటో, పాకిస్తాన్ తోటో యుద్ధంలో వెళ్ళిపోయినప్పుడు, లేదా కరోనా లాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ మేజర్ గా వస్తే కనుక మనం మళ్ళీ ఇటువంటిది గల్ఫ్ ఆఫ్ హార్మోస్ లాంటిది మూతపడటం ఇటువంటి ఏమైనా జరిగితే చమురు మనకు వెతుక్కోకుండా ఆ చమురు మన దేశంలోనే ఉంటుంది కాబట్టి యూఏకి పైసలు ఇక్కడి నుంచి ఇక్కడ మనం తీసుకోవచ్చు. అది మనకున్నటువంటి అడ్వాంటేజ్. కాబట్టి ఇద్దరికి కూడా పరస్పరంగా ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఉన్నటువంటి 2-2.5 గంటల్లో ఇన్ని ఒప్పందాలు జరిగాయి. అందుకని ఎంత కీలకంగా ఈ ట్రిప్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆయన వెళ్ళింది నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ లో మనం చూస్తే గనక ఈ రోజు ప్రపంచంలో చిప్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి మషీన్స్ ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్ మాత్రమే తయారు, ఇంకెక్కడ తయారు. ఈవెన్ టిఎస్ఎంసి, మనకు టైవాన్ లో చిప్పులు తయారు చేసేటువంటి టిఎస్ఎంసి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడేటువంటి మషీన్స్ అన్ని కూడా నెదర్లాండ్స్ కొంటున్నారు. మోనోపొలి. నెదర్లాండ్స్ నుంచి చైనాకు అమ్మడానికి వీల్లేదు అని అమెరికా వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అయినా చైనా వాళ్ళు ఏదో డెవలప్ చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రపంచం ఆల్మోస్ట్ 95% మషీన్స్ అక్కడి నుంచే వస్తుంది. రాబోయే శకంలో మనకు అంటే 20-30 ఏళ్ళు, 100 సంవత్సరాల్లో టెక్నాలజీయే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు. మన చిప్స్ ఇంపోర్ట్ చేసుకునే, టైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన ఎకానమీ ఉందంటే కనుక మనం ఇంకోటి ఆధారపడి ఉండాలి. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే ఆ ఒప్పందాలు జరిగినాయి. మన దేశంలో టాటా కంపెనీ, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏఎస్ఎంఎల్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ప్రకారం వాళ్ళు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళ మషీన్స్ మనకి ఇస్తారు. తర్వాత ఆ మషీన్స్ మన దేశంలో కూడా తయారు చేస్తారు. దాన్ని ఇద్దరు కూడా పంచుకుంటారు. దానికి ప్రాఫిట్స్ ఏ వస్తాయో దాన్ని పంచుకుంటారు. ఆ దిశగా ఒప్పందాలు చేసుకుంటారు. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ పరంగా మనకు ఈ చిప్స్ అన్నది ఈ దేశం పటిష్టంగా ఉండాలి, ఆత్మనిర్భరత పెంచుకోవాలి అంటే కనుక నెదర్లాండ్స్ మనకు చాలా కీలకం. అందుకనే ఆయన నెదర్లాండ్స్ తర్వాత ఆయన నార్వే, స్వీడన్ కి వెళ్ళారు.